అందరికీ నమస్కారం అండి. హౌరా మెయిల్ ఏలూరు స్టేషన్ దాటింది. 1 గంటలో విజయవాడ చేరుతుంది అనేసరికి సంధ్య గుండెలు వేగంగా స్పందించసాగాయి. లోపల భయం భయంగా ఉంది. ఆ మాటకొస్తే దసరా సెలవులకు విజయవాడ ప్రయాణం పెట్టుకున్నప్పటినుంచే అదొక రకం భయం ఆరంభమయ్యిందని చెప్పాలి. మధ్యాహ్నం వాల్తేరులో మెయిల్ ఎక్కినప్పటి నుంచి ఆ భయం దిగ్విణీకృతమయ్యింది. పక్కనే కూర్చున్న భాస్కర్ అది పసికట్టాడో ఏమో. ఎన్నో కథలు చెబుతూ వచ్చాడు. మరెన్నో కబుర్లాడాడు. ఆ కబుర్లలో కొంతవరకు సంధ్య భయం పోగొట్టుకుంది. కాని రాజమండ్రిలో భాస్కర్ దిగిపోతూ కర్తవ్యం గుర్తు చేసేసరికి తిరిగి ఆరంభమయ్యింది భయం. వెంటనే ఉత్తరం రాస్తావు కదా సంధ్య? అలా గుర్తు చేసిన మరుక్షణంలో ఆమె గుండెలు గుబగుబలాడాయి. మనసు క్షణాల మీద దిగులు గూడు కట్టుకుంది. ప్లాట్ఫారం మీద కంపార్ట్మెంటు పక్కగా నిలబడి భాస్కర్ చెప్పేది వినే స్థితిలోనే లేకపోతే సమాధానం ఏం చెప్తుంది? ఏం సంధ్య, మాట్లాడవే? ఏం మాట్లాడుతుంది? ఈ ప్రయాణ లక్ష్యం తలుచుకుంటేనే భయం కలుగుతూ ఉంటే? ఏమో భాస్కర్, భయంగా ఉంది. ఓ మై డియర్, ఆ భయమే వద్దంటున్నాను, ధైర్యంగా ఉండమంటున్నాను. సంధ్య చెయ్యి సన్నగా నొక్కి ధైర్యం ఇంజెక్ట్ చేయటానికి ప్రయత్నం చేశాడు భాస్కర్. పోనీ నీతో పాటు నన్ను విజయవాడ రమ్మంటావా? గార్డు విజిల్ ఊది పచ్చ జెండా ఊపుతున్నాడు. మై గాడ్, ఒంటరిగానే ఎదుర్కోలేని స్థితిలో ఉన్న తను భాస్కర్తో జంటగా ఇంట్లో అడుగు పెట్టగలదా? ఉత్తరం రాస్తాలే భాస్కర్, నువ్వుండు, ట్రైన్ కదులుతోంది. కనుచూపు మరుగయ్యే వరకు భాస్కర్ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. ఉన్న కాస్త ధైర్యము భాస్కర్తో పాటు రాజమండ్రిలోనే వీగిపోయింది. అస్తమించిన భాస్కరునితో వెలుగు అంతర్హితమయ్యే విధంగా ఖాళీ అయిన చోటులో 2 ఆడపిల్లలు, ఒక మగ మనిషి వచ్చి కూర్చున్నారు. ఆ ఆడపిల్లలు స్కూల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. మగ మనిషి తనతో తెచ్చుకున్న మ్యాగజైన్ చదువుకుంటున్నాడు. ఎదురు బెంచి మీద కూర్చున్న కుటుంబం తమిళంలో మాట్లాడుకుంటున్నారు. వారి లోకం వారిదే. సంధ్య వెలుపలికి చూస్తూ కూర్చుంది. సూర్యుడు పడమటకు వాలిపోతున్నాడు. మెయిల్ వేగంగా ముందుకు పరుగులు తీస్తోంది. అత్యయిక పరిస్థితి ప్రకటించిన తర్వాత రైళ్లు లేటుగా నడవకూడదు అనుకున్నాయేమో. టెలిగ్రాఫ్ స్తంభాలు అంతకంటే వేగంగా వెనక్కి పోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఐన్స్టీన్ ప్రవచించిన సాపేక్ష సిద్ధాంతం వాటిని వెనక్కి నెడుతున్నదా? సంధ్య ఆలోచనలు గతంలోకి ఇంకా వేగంగా పరుగులు తీస్తున్నాయి. బిఏ పాస్ కావటంతో అమ్మ తనని చదువు ఆపమన్నది. మంచి సంబంధం చూసి వివాహం చేయటం తమ బాధ్యత అని నాన్నగారితో అనేది. కాని నాన్నగారు తటస్థంగా ఉన్నారు. తన ఇష్టం అన్నారు. ఎంఏ చదువుకోవాలని ఉంటే చదువుకోమన్నారు. ఆ తర్వాతే పెళ్లి చేయొచ్చు అని అభిప్రాయపడ్డారు. తన అభిరుచుల పట్ల నాన్నగారి అభిమానానికి తనకెంతో ఆనందం కలిగింది. తన యందు నాన్నగారికి గల ఆపేక్షకు కరిగిపోయింది. ఎంఏ చదువుకోవాలన్న తన కోరికను వెల్లడించింది. అమ్మ ఇంకేమీ మాట్లాడలేదు. నాన్నగారి మాటను కాదనలేదు. అయితే అమ్మకు సొంత అభిప్రాయం లేకపోలేదు. ఆ మర్నాడు మాటల మధ్యలో ఆమె మనసులోని మాటను చెప్పింది. రామారావు బావకు తననిచ్చి పెళ్లి చేయాలి అని ఆమె ఉద్దేశం. నాన్నగారికి అత్తయ్యకు మాట వచ్చిందట. ఫలితంగా 5-6 ఏళ్ల నుంచి రాకపోకలు లేవు. ఈ విధంగా సంబంధం కలిస్తే మళ్లీ రాకపోకలుంటాయని, బంధుత్వాలు తెగకుండా ఉంటాయని అమ్మ అభిప్రాయం. ఇంతకు ముందు నాన్నగారు గాని అమ్మ గాని తన ముందు తన వివాహ ప్రసక్తి ఎన్నడూ తీసుకురాలేదు. పిల్లల ముందు ఫలానా సంబంధం అనుకోవటం వారికి నచ్చని విషయం. అందున అయిన సంబంధాల గురించి అలా మాట్లాడుకోవటం వాడికి ఇష్టముండదు. ఇది నా కోడలు, వాడు నా అల్లుడు అని పెద్దలు పిల్లల ముందు చెప్పుకోవటం, తీరా పెద్దయ్యాక అవి కాకపోతే బాధపడటం మంచి సాంప్రదాయం కాదని వారి అభిప్రాయం. ఇప్పుడు తనకు పై చదువులు చెప్పించాలా, పెళ్లి చెయ్యాలా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం అన్న ఉద్దేశంతో అమ్మ తన మనసులోని మాటను బయటపెట్టింది. నాన్నగారు మాత్రం ఇంకా గుమ్మనంగానే ఉన్నారు. తను రామారావు బావను ఆ దృష్టితో ఎన్నడూ చూడలేదు. ఆ మాటకొస్తే తనకు పెళ్లి మీద కంటే చదువు మీదే మనసుంది. తన మాటే చెల్లింది చివరికి. ఎక్కడ చదవాలి అన్న ప్రసక్తి వచ్చేసరికి అమ్మ గుంటూరు పీజీ సెంటర్ అయితే బాగుంటుందేమో అన్నది. కాని నాన్నగారు వాల్తేరు అన్నారు. గుంటూరు అయితే విజయవాడకు దగ్గర అని, తను అసలే పిరికి కాబట్టి తాము అప్పుడప్పుడు వెళ్లి చూసి రావచ్చని, లేదా శని ఆదివారాల్లో తను ఇంటికి వచ్చిపోవటానికి అందుబాటుగా ఉంటుంది అన్న అభిప్రాయం ప్రకటించింది. అప్పటికి నాన్నగారు
గుంటూరుకి సుముఖంగా లేకపోతే తాను తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్ల అని, తాను పిరికి అని, గుంటూరులో అయితే ఇంటి దగ్గర మేనత్త కనిపెట్టి ఉంటుందని, రామారావు కాలేజీ లెక్చరర్గా ఉన్నాడు కాబట్టి చదువులో సహాయంగా ఉంటాడని అమ్మ తన అభిప్రాయానికి బలం చేకూర్చుకోవటానికి ప్రయత్నం చేసింది. ఈ మాట విన్న తర్వాత నాన్నగారు గుంటూరులో చదవటానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాల్తేరు యూనివర్సిటీలో చదువుతోంది. చక్కని లేడీస్ హాస్టల్ ఉంది. అందులో చేరుతుంది. ఎల్లకాలం తల్లిదండ్రుల చాటున పెరగకూడదు పిల్లలు. దూరంగా ధైర్యంగా ఉండటం అలవాటు కావాలి. నలుగురితో కలిసిమెలిసి ఉండటం నేర్చుకోవాలి అంటూ ఎన్నో చెప్పారు. అమ్మ ఇక కాదనలేదు. నాన్నగారు స్వయంగా వాల్తేరొచ్చి యూనివర్సిటీలో ఎంఏలో చేర్పించి లేడీస్ హాస్టల్లో అట్టిపెట్టి వెళ్లారు. తను చాలా శ్రద్ధగా చదువుకుంటోంది. అక్కడి వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయి. ప్రతి పరీక్షలో తనది సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ ఒక బాయ్ స్టూడెంట్కి వచ్చేది. క్లాస్మేట్స్ తమ ఇద్దరిని ప్రత్యర్థులుగా చూసేవారు అందరూ. తనకు అసూయ లేదు, కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అన్న పట్టుదల ఉండేది. ఇంకా కష్టపడి చదివింది. మరొక పరీక్షలో తనకి ఫస్ట్ ర్యాంక్ వస్తే అతగాడికి సెకండ్ వచ్చింది. ఆ రోజు ఇప్పటికీ తన స్మృతి పదంలో మెరుస్తూ ఉంటుంది. ఆనాటి సంఘటన తన జీవిత పదానికి ఒక పెద్ద మలుపు. లైబ్రరీ రెఫరెన్స్ సెక్షన్లో తను ఒక్కటే కూర్చుని నోట్స్ తయారు చేసుకుంటోంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే అతగాడే. పొద్దుట మీ ఆన్సర్ పేపర్ ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. అతని అభ్యర్థనను తను కాదనలేకపోయింది. పుస్తకాల మధ్యలో ఉన్న ఆన్సర్ పేపర్ తీసిచ్చింది. ఇక్కడ కూర్చుంటే మీకేమైనా అభ్యంతరమా? అతని ప్రశ్నలో ధ్వనించిన సంస్కారం తన మనసును ఆకట్టుకుంది. అది అందరికీ సంబంధించిన లైబ్రరీ. తనకు ఎందుకు అభ్యంతరం? కూర్చోండి. ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని 5 నిమిషాలు తానిచ్చిన ఆన్సర్ పేపర్ దీక్షగా చూసిచ్చేస్తూ, చాలా బాగా రాశారండి. రియల్లీ యూ డిజర్వ్ ఫస్ట్ మార్క్. కంగ్రాచులేషన్స్ అన్నాడు. థ్యాంక్స్. తాను ఏమేం పుస్తకాలు రిఫర్ చేసింది అడిగి తెలుసుకున్నాడు. తను ఏమేమి చదివేది చెప్పాడు. అలా భాస్కర్తో అయిన పరిచయం క్రమంగా వృద్ధి అయింది. లేజర్ టైంలో లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు రిఫర్ చేస్తూ కనిపించేవాడు. తనకు చదువు పట్ల అతనికి గల శ్రద్ధాశక్తులను తను చూసి పులకించిపోయేది. తను పట్టుదలగా చదువుతోంది. తనకు 1-2 పరీక్షల్లో ఫస్ట్ మార్క్ రావటం జరిగింది. అటువంటి సమయాల్లో అతను ఈర్ష్య చెందక తనను మెచ్చుకునేవాడు. ఇంకా బాగా చదవమని ప్రోత్సహించేవాడు. అతని మెచ్చుకోలుకి తను కరిగిపోయేది. ఇంకా కష్టపడి చదవసాగింది. ఇప్పుడు ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. ఒకరిని మించాలని మరొకరికి పట్టుదల. మించిన వారిని చూసి మెచ్చుకోలు. పాఠాల మీద ప్రారంభమైన క్రమంగా ప్రాపంచిక విషయాల మీదకు మళ్ళేది. లైబ్రరీలో కలుసుకోవటంతో ఆరంభమైన పరిచయం రోజు రోజుకి బాహ్య ప్రపంచంలోకి జరిగేది. భాస్కర్ ఒకరోజు కాలేజీకి రాక కనిపించకపోతే ఎంతో ఆరాటపడేది. మరుసటి రోజు కనిపించేసరికి మనసు ఊరాట చెందేది. తను క్రితం రోజుల్లా అదే స్థితిలో ఉన్నమాట అతను వెల్లడించేసరికి మనసు ఊగిపోయేది. పనిగట్టుకు బీచ్కి వచ్చేవాడు భాస్కర్. తను పని కల్పించుకుని వెళ్లేది. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ, ఒకరి మాటల్లోని మాధుర్యం మరొకరు ఆస్వాదిస్తూ రోజులు నెలలు ఇట్టే దొర్లిపోయాయి. ఇది ప్రేమ అని తెలుసుకోవటానికి ఇంకెన్నో రోజులు పట్టలేదు. దగ్గర ఉన్నప్పుడు భాస్కర్ సోదంటురాయి, తను ఇనుము. దూరంగా ఉన్నప్పుడు భాస్కర్ సూర్యుడు, తను గ్రహము. ఈ అయస్కాంత ఆకర్షణ నుంచి తను తట్టుకోలేకపోతోంది. ఈ గురుత్వాకర్షణ నుంచి తను తప్పుకోలేకపోతోంది. ఒక గడియ ముందు ఉదయించిన పున్నమి చంద్రుడు, సముద్రంలో వేయించిన వెండిబాట వెంట అతను తను చేయి కలుపుకుని దిగంతానికి నడిచిపోవాలన్న ఆకాంక్ష. ప్రొగ్దిశలో ఉదయించే సూర్యుడు, పశ్చిమ ఆకాశాన విరియించే రంగుల హరివిల్లో తను చెరొక పక్కా పట్టుకుని బంగారు భవిష్యత్తులోకి పరుగులు తీయాలన్న తపన. దసరా సెలవులకు ఇంటికొచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలన్న నిర్ణయం చేశాయి. ప్రయాణం అనుకున్న వాటి నుంచి భయమే. అమ్మ ఏమంటుందో, నాన్నగారు ఒప్పుకుంటారో లేదో, ఈ వెండిపాట చిక్కేనా, ఆ బంగారు భవిష్యత్తు దక్కేనా? తను ఊహల్లోనే ఉన్నది. హౌరా మెయిల్ విజయవాడ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది. సంధ్య రిక్షా దిగి ఇంట్లోకి వెళ్లేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రామనాథం గారు ఒక్కరే కూర్చుని భవాన్స్ జనరల్ చదువుకుంటున్నారు. సంధ్య వచ్చింది. ఆయన గమనించలేదు.
సంధ్య పలకరించగా ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేమిటమ్మా వచ్చావు? సెలవులకి రానంటివిగా? అవును నాన్నగారు, అలాగే అనుకున్నాను. ఫైనల్ ఇయర్ కదా, అక్కడే ఉండి చదువుకుందాం అనుకున్నాను. కానీ తక్కిన స్నేహితులందరూ ఇళ్లకు వెళుతూ ఉంటే నువ్వు బయలుదేరొచ్చావు, అంతేనా? ఆ, అదే నాన్నగారు. అసలు సంగతి చెప్పే ధైర్యం చెయ్యలేదు సంధ్యకు. నువ్వు రావని రాసావు కదా, అందుకని మీ అమ్మ మీ మావయ్య గారింటికి వెళ్ళింది. చూసి 4 రోజులు ఉండి వస్తాను అని. అయితే అమ్మ ఇంట్లో లేదన్నమాట. అమ్మే కాదు, తమ్ముడూ లేడు. బయాలజీ టూర్కి మైసూరు వెళ్ళాడు. లోపల వంట మా అమ్మగారు ఉంది. వెళ్ళు. సంధ్య స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేసరికి రామనాథం గారు బావమర్దికి ట్రంక్ కాల్ చేస్తున్నారు. సంధ్య వచ్చింది కాబట్టి భార్య అన్నపూర్ణమ్మ గారిని పంపించమని చెప్పారు. అమ్మాయి, రేపు ఉదయమే మీ అమ్మ బయలుదేరొస్తోంది. రామనాథం గారు సంధ్య చదువు గురించి, పరీక్షల గురించి, ఇంటర్నల్ అసైన్మెంట్ గురించి, హాస్టల్ జీవితం గురించి అడుగుతూ ఉంటే సంధ్య సమాధానం చెప్తోంది. కానీ ఆమె ఆలోచన తండ్రి గురించి ఎలా చెప్పటమా అనే. భోజనాలయ్యి పడుకున్నా ఇదే ఆలోచన సంధ్యకు. తెల్లవారి ఉదయం తల్లి వస్తుంది. ఆమెకు ఈ ప్రేమలు పెళ్లిళ్ళు నచ్చుతాయో లేదో. అదిగాక వాల్తేరు చదువుకి పోబోయే ముందు రామారావు బావకి తనని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అన్న తన కోరిక బహిర్గతం చేసింది కూడాను. నాన్నగారి మనసులో రామారావు బావ సంబంధం గురించి ఎటువంటి ఆలోచన ఉందో తెలియదు. అత్తయ్యతో వచ్చిన మాట పట్టింపు మీదే కూర్చున్నారు. అంత మాత్రాన భాస్కర్ సంబంధం ఒప్పుకుంటారా? సస్పెన్స్ భరించలేకుండా ఉంది సంధ్య. తల్లి వచ్చే ముందే తండ్రికి చెప్పాలని ఆమె ప్రయత్నం. తల్లి బిఏతో చదువు ఆపించి పెళ్లి చేయమంటే సంధ్య మనసులోని కోరిక గ్రహించి పై చదువులకు పంపించిన తండ్రి ఇప్పుడు ఈ పెళ్లి విషయంలో కూడా సుముఖంగా ఉండకపోతారా అన్న ఆశ లేకపోలేదు సంధ్యకు. తొలికోడి కూసింది. తూర్పున వేగుచుక్క వీనస్, పశ్చిమాన వెన్నముద్ద జూపిటర్ ధైర్యంగా ఉండమంటున్నాయి. ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో సంధ్య గొంతు సవరించుకుంది. నాన్నగారు, క్రితం సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం నాకు మంచి మార్కులు వస్తున్నాయి. మంచిదమ్మా. మీ అమ్మ గుంటూరులో చదివించమన్నా నేను కాదని నిన్ను వాల్తేరు పంపించింది అందుకే. శ్రద్ధగా చదువుకునే నీ వంటి ఆడపిల్లలకు అది అనువైన వాతావరణం. రామనాథం గారు తన ధోరణిలో తను ఉన్నారు. ఆయన్ని అలా వదిలితే ఎంతసేపైనా తనకు నచ్చే విషయాల గురించి మాట్లాడగలరు. కానీ సంధ్య తను మెచ్చినవాని గురించి తండ్రికి నచ్చజెప్పాలన్న ఉద్దేశం. అవును నాన్నగారు, టౌన్ రొదకు దూరంగా ఉంటుందిగా యూనివర్సిటీ. చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాస్టల్ సముద్రానికి దగ్గరగా ఉన్న ఆ హోరు నేపథ్య సంగీతంలా హాయిగా ఉంటుంది. అందుకనే నాకు 2nd ర్యాంక్, అతనికి 1st ర్యాంక్. భాస్కర్ ప్రసక్తి తీసుకురావాలని సంధ్య ప్రయత్నం. అతను ఎవరు సంధ్య? నీకన్నా శ్రద్ధగా చదువుతాడా? శ్రద్ధే కాదు నాన్నగారు, మంచి తెలివైనవాడు కూడాను. ఆహా, మనిషి కూడా చాలా మంచివాడు నాన్నగారు. అందుకనే అతనంటే నాకు. రామనాథం గారు సంధ్య ముఖంలోకి పరీక్షగా చూడసాగారు. ఈ మాట్లాడేది తన కూతురేనా అని. సంధ్య ఆ చూపులకు తట్టుకోలేక ముఖం పక్కకు తిప్పుకున్నది. అతనంటే నీకు ఏమిటమ్మా? ప్రేమ అనబోయి భయపడి ఇష్టం నాన్నగారు అన్నది సంధ్య. దసరా సెలవులకు ఇంటికి రాకుండా వాల్తేరులో ఉండి చదువుకుంటానన్న సంధ్య అనుకోకుండా రావటం, ఇప్పుడు ఎవరో ఒక అబ్బాయి ప్రసక్తి తీసుకురావటం, అతనంటే తనకు ఇష్టం అనటం రామనాథం గారికి పరిస్థితి అర్థమవుతోంది. ప్రేమించుకున్నారు అంతేనా? అవును నాన్నగారు, అంతే. రామనాథం గారి నొసలు ముడిపడ్డాయి. ఆయన అహం దెబ్బతిన్నది. కూతుర్ని చదువుకోమని వాల్తేరు పంపించాడు కానీ ప్రేమించుకోవటానికి కాదు. పెళ్లి కూడా చేసుకున్నారా? ఆయన గొంతులో వెటకారం ధ్వనించింది. చేసుకోలేదు నాన్నగారు, చేసుకుందాం అనుకున్నాం. ఆవేశంతో ఊగిపోయారు రామనాథం గారు. నిర్ణయాలు, వాగ్దానాలు కూడా అయిపోయాయి. తన పెద్దరికాన్ని లెక్క చేయలేదు. తండ్రిగా తన అస్తిత్వాన్ని ఖాతరు చేయలేదు. తల్లిదండ్రుల చాటున ఆకుల మధ్య పిందలాగా పెరిగిన పిల్లను చిలక్కొట్టిందా పింద ఫలించదు, నేల రాలిపోతుంది. అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళం ఏమయ్యామనుకున్నావు? పై చదువులు చదివేసరికి కళ్ళు నెత్తికొచ్చాయా? పొరుగురు పోయేసరికి పెద్ద అయ్యాననుకున్నావా? రామనాథం గారి కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి.
భాస్కర్ చాలా మంచివాడు నాన్నగారు. అతన్ని చూస్తే మీరిలా అనరు. నాతో ఇక ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరగదు. నువ్విక వాల్తేరు వెళ్లేది కూడా లేదు. నీ చదువు ఇంతటితో సరి. తన నిర్ణయం తెగ్గేసి చెప్పారు. అది కాదు నాన్నగారు. అగాధంలో పడిపోతున్న మనిషి ఓ చిన్న రాయి పట్టుకుని ఆగటానికి చేసే ప్రయత్నంలా సంధ్య తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. నాకింకా ఏమీ చెప్పొద్దు అన్నారు రామనాథం గారు. మేఘంలా గర్జించి బయటికి వెళ్ళిపోయారు. సంధ్యకు దుఃఖం ఆగింది కాదు. కళ్ళు ఒత్తుకుంటూ లోపలి గదిలోకి వెళ్ళింది. తలుపు బిగించుకుని దిండులో తలదూర్చి ఎంతసేపు కుమిలిపోయింది. తన భయమే నిజమైంది. అంతరంతరాల్లోనే అనుమానం వృధా పోలేదు. కన్నెపిల్ల కోరుకున్నవాణ్ణి చేసుకోకూడదా? ఆడపిల్ల జీవిత సహచరుణ్ణి ఎన్నుకోకూడదా? ఆడపడుచు తన అభిరుచులకు తగినవాడితో జీవితం పంచుకోకూడదా? స్త్రీకి ఆ మాత్రం స్వాతంత్రం లేదా? ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరంలో తన వంటి కన్నెపిల్లలకు జరిగే మేలు ఏమిటి? భాస్కర్ ఉత్తరం రాయమన్నాడు. ఏం రాస్తుంది? స్వయంగా చెప్పి అతని సలహా తీసుకుంటే? గబగబా లేచింది. బట్టలు సంచిలో పెట్టుకుంది. నాన్నగారు ఆఫీస్ నుంచి సాయంత్రానికి గానీ రారు. కానీ తల్లి కాసేపటికి రావచ్చు. ఆమె వస్తే స్నేహితుల ఇంటికి వెళ్ళినట్టుగా చెప్పమని వంట మా అమ్మగారితో చెప్పి సంధ్య బయలుదేరింది. స్టేషన్కి వెళ్లి రాజమండ్రికి టికెట్ తీసుకుంది. సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం మీదకు వస్తున్నట్లుగా లౌడ్ స్పీకర్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. సంధ్య ప్లాట్ఫారం మీదకు వెళ్లేసరికి ట్రైన్ వచ్చి ఆగుతోంది. లేడీస్ కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ వెళ్ళింది సంధ్య. పెట్టెలో నుంచి దిగుతున్న వాళ్ళని నిశ్చేష్టమైంది సంధ్య. ట్రైన్ దిగుతున్న అన్నపూర్ణమ్మ గారిని చూసి అవాక్కయింది సంధ్య. ఈ ట్రైన్లో వస్తున్నావని ఎలా అనుకున్నావు? తనని రిసీవ్ చేసుకునేందుకు సంధ్య వచ్చింది అనుకున్న అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యపోయింది. సంధ్యకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. అదేమిటే చేతిలో సంచి? ఊరేమైనా వెళ్తున్నావా? లేదమ్మా, బజార్ నుంచి వస్తున్నాను. నా ఫ్రెండ్ వస్తానన్నది. దానికోసం స్టేషన్కి వచ్చాను. అతకటానికి సంధ్య ప్రయత్నం. వచ్చిందా మరి? అదే చూస్తున్నాను, రాలేదు. సరే పద వెళ్దాం. సూట్ కేస్ పోర్టర్ నెట్టి మీద పెట్టి ఇద్దరు స్టేషన్ బయటికి నడిచారు. దసరా సెలవులకి నువ్వు రావని రాసేస్తే మావయ్య గారింటికి వెళ్ళానే, చూసి రావచ్చని. ఉలుకు పలుకు లేని సంధ్యను చూస్తే అన్నపూర్ణమ్మ గారికి అర్థం కావటం లేదు. గేటు దగ్గరికి టికెట్ కలెక్టరు సంధ్య ఇచ్చిన టికెట్ చూసి, ఇది రాజమండ్రి టికెట్ చూడండి మేడం, కౌంటర్లో రిటర్న్ చేస్తే డబ్బు రిఫండ్ చేస్తారు అని టికెట్ తిరిగిచ్చేశాడు. అన్నపూర్ణమ్మ గారికి సంధ్య పద్ధతి అయోమయంగా ఉంది. ఆ టికెట్ మళ్లీ అతని చేతిలోనే పెట్టి విసవిస నడిచి ఎదుట ఉన్న రిక్షా ఎక్కి కూర్చుంది. సంధ్య అన్నపూర్ణమ్మ గారు వెనక్కు వచ్చి రిక్షా ఎక్కారు. దారిలో మాట్లాడించిన సంధ్య పలకలేదు. అన్నపూర్ణమ్మ గారు అప్పటికి కొంత గ్రహించుకున్నారు. ఏదో దాచటానికి సంధ్య ప్రయత్నం చేస్తోంది. కానీ దాచలేక, ఆ బరువు మొయ్యలేక బాధపడిపోతోంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇందాకటి నుంచి చూస్తున్నాను, అదోలా ఉన్నాం. అసలేం జరిగిందో చెప్పు సంధ్య. కన్నతల్లి దగ్గర నీకు దాపరికం ఏమిటమ్మా? అన్నపూర్ణమ్మ గారి అనునయ వాక్యాలకు చల్లని గాలికి వర్షించే నల్లని మేఘాల్లా సంధ్య కళ్ళు నీటి కుండలయ్యాయి. జరిగిందంతా చెప్పి, అమ్మా, నాన్నగారు కాదనటమే కాదు, కసిరి కొట్టారు. నేను చెప్పేది వినిపించుకోక విదిలించి వేశారు. నువ్వైనా నన్ను క్షమిస్తావా అమ్మా? సంధ్య కంఠం గాద్గదమయ్యింది. తల్లి ఒళ్ళో తలదాచుకుని బావురుమన్నది. సహజంగా పిరికి గుండె అయిన ఆ గుండెలో వయసు విరియించిన ప్రేమ ప్రసూనాల సౌరభం, తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లైన ఆ కన్నె మనసులో మొలకెత్తిన ప్రణయ భావం పలికించే గాన మాధుర్యం. కన్న తల్లి మనసు కలత చెందింది. ఆ తల్లి జాలి గుండె కరిగి నీరయ్యింది. లేమ్మా, లే. సంధ్యను భుజాలతో పొదివి పట్టుకుని లేపారు అన్నపూర్ణమ్మ గారు. నన్ను మన్నిస్తావా అమ్మా? పిచ్చిపిల్ల, లెమ్మంటున్నాగా, లే. తల్లి మాటల్లోని ఆప్యాయత సంధ్యకు ధైర్యం చేకూర్చింది. ముఖం ఎత్తింది. సంధ్య కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ముఖం వాచి ఉంది. పెళ్లికి ముందే ప్రేమించి వయస్సు ఆడించినట్లుగా అతనితో జత కట్టి ఆడిన నన్ను మన్నిస్తావా అమ్మా? పెద్దల అనుమతి ప్రసక్తి లేక మనసు కోరినట్లుగా అతనికి జీవితం పంచి ఇచ్చిన నన్ను క్షమిస్తావా అమ్మా? పిచ్చిపిల్ల, తల్లి బిడ్డను క్షమించటం ఏమిటి? బిడ్డలో తల్లికి తప్పు కనిపించదమ్మా. తల్లి బిడ్డల అనుబంధాన్ని కొత్త కోణంలో నిర్వచిస్తున్న అన్నపూర్ణమ్మ గారిలో సంధ్యకు మూర్తి భవించిన మానవత్వం గోచరించింది. క్లాస్మేట్ను
ప్రేమించాను అన్నంత వరకే విని ఆ తర్వాత ఒక్క మాట వినకుండా రామనాథం గారు విసిరిన కసురుకి బెదిరిపోయిన సంధ్య అన్నపూర్ణమ్మ గారికి తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పింది. కాని మరి ఒక్క విషయం మాత్రం దాచింది. అది చెప్పే ధైర్యం లేక ఇప్పుడు ఆ దాచిన విషయం మానవత్వం ముందు మోకరిల్లుతోంది. అమ్మా, భాస్కర్ మన కులం కాదమ్మా, అయినా నన్ను క్షమిస్తావా? కొమ్మన ఉన్న పండు అందుకున్న పిల్లవాడు అది కోసుకున్న తర్వాతే తృప్తి చెందేది. ఈలోగా ఏదీ అడ్డు రాకూడదు. సంధ్య పరిస్థితి అలాగే ఉంది. అందిన స్వర్గం జారదు కదా. తల్లి వెంక ఆదుర్దాగా చూసింది. మీ మనసులను కలిపినది ప్రేమ. మీ జీవితాలను నడిపేది పవిత్రమైన ఆ ప్రేమ మాత్రమే. ఇక కులాల ప్రసక్తి ఎందుకు తల్లి? అన్నపూర్ణమ్మ గారి మాటల్లో పరుచుకున్న హృదయ వైశాల్యానికి అవధులు కనిపించటం లేదు. మరి నాన్నగారు? నేను చెప్పి ఒప్పిస్తాగా. నీ సుఖమే మా సుఖం. ధైర్యంగా ఉండమ్మా. అన్నపూర్ణమ్మ గారిలో సంధ్యకు అభయమిచ్చే దైవత్వం కనిపించగా ఆ అద్వైతమూర్తి ముందు మోకరిల్లింది. ఆనంద భాష్పాలు ఆ తల్లి పాదాలను అభిషేకిస్తున్నాయి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.